విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెమరువేసుకునే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరవలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 1989, 1990 సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం గౌరారం సెవెన్ హిల్స్ బ్యాంకుటాల్లో 34వ హాల్లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంతో 34 సంవత్సరాల తర్వాత నాటి వారంతా ఒక చోట చేరి కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడం వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ వారి క్షేమ సంగతులు పంచుకున్నారు. ఆటపాటలు డాన్సులతో సందడి చేశారు. ఇలాంటి స్నేహీయ బంధం కలకాలం కొనసాగిద్దామని అన్నారు. ఇక నుంచి టచ్ లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరవలేనివని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఉపాధ్యాయులు మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉపాధ్యాయులు మల్లేశం, దివాకర్, బాగర్ రెడ్డి, వెంకట్ గౌడ్, వీర ప్రతాప్ గౌడ్, రాజ్ రెడ్డి తదితరులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆర్గనైజర్స్ పి బాలచంద్రం, టి వెంకటయ్య, డి కృష్ణయ్య, ఏ మల్లయ్య, నరసింహాచారి, ఈవెంట్ ఆర్గనైజర్ చంటి విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారందరూ కలిసి పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకొని మరి ఎంతో సంతోషంగా గడిపారు. అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని మరి 1 month నుంచి మన బాలచంద్రం గారు ఎంతో శ్రమతో విజయం చేశారు. వారికి అభినందనలు. అంతేకాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్లో కూడా ప్రముఖంగా పాల్గొంటున్నారు. మరి వారికి భగవంతుడు అయితే మా స్టూడెంట్స్ అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలి, వాళ్ళు చక్కగా ఉండాలని తర్వాత వారు మమ్మల్ని మరవకుండా వారందరూ గ్యాదరై వారందరూ ఏకతాటికి తీసుకొచ్చి విద్యార్థులు మా ఉపాధ్యాయులందరినీ ఒక వేదిక తీసుకొచ్చి సన్మానించడము, వాళ్ళతో కలిసి ఉండడము, వాళ్ళ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మా పిల్లలు మా కూడా ఎంతో ఎదిగిన సంతోషం కొద్ది మేము కూడా ఎన్ని పనులున్నా కానీ పిల్లలు విద్యార్థులు పిలవాలని అందరూ సమయానికి వచ్చి వాళ్ళకు సహకరించడం జరిగింది. మమ్మల్ని పిలిచినందుకు, ఒకరు జ్ఞాపకం చేసుకున్నందుకు, ఒకరు ఈ విధంగా సత్కరించి సన్మానించినందుకు వాళ్ళకు కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వారికి కూడా భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, వారి కుటుంబం వారి పిల్లలు క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. మాకు ఎంతో సంతోషంగా ఈ సమయం. 1989 90వ సంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్ అహ్మదీపూర్ 29/9/2024 రోజు మన గౌరారం హిల్స్ 7లో కూడా మేమందరం గెట్ టుగెదర్ పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము అందరం 94 సంవత్సరాల తర్వాత మేమందరం ఒక కుటుంబంగా కలిసి ఈరోజు మేమందరం మా వ్యక్తిగత పరిచయాలు కానీ మేము చేసే కుటుంబంలో ఏమేమి పని చేస్తున్నామో, మా పిల్లలు ఏం చేస్తారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మేము బాగున్నారా లేరని అందరూ ఒక్కొక్కరికి చూస్తుంటే మా యోగక్షేమాలందరినీ తెలుసుకుంటుంటే మాకు ఆనంద భాషలు వస్తున్నాయి. అది వాళ్ళకి ఇది నేను 34 సంవత్సరాల కింద చూసిన బాల్యం. ప్రకృతి ధరలో మనలో ఎన్నో మార్పులు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మేము మనసులు కుదిరినాక ఏజ్తో లేకుండా మనసులో అదే రకంగా మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఈ ప్రోగ్రాం కూడా మా గురువు గారు మల్లేశ సార్ కానీ, ప్రతాప్ వీరప్రతాప్ గౌడ్ సారు, బంగారెడ్డి సారు, రాజరెడ్డి సారు, మన కిషోర్ సార్ గారు, దివాకర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా మేము పిలవంగానే వాళ్ళకు సహకరించిన, వాళ్ళు ఏకరించిన, వాళ్ళ వయసరించిన సహకరించిన పిలవంగానే మాకు పాప ఏ రకంగా వచ్చారో ఏం తెలియదు. మేము ఎలాంటి కూడా వెహికల్ పెట్టలేదు. వాళ్ళు రావడం వాళ్ళకు ప్రత్యేకంగా మా గ్రూప్ ద్వారా, మా విద్యార్థుల ద్వారా అందరికీ బాధాభినందనలు చేస్తున్నాము. సార్ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎప్పటికీ ఇట్లే ఉండాలని మీ ఆశీస్సులు కూడా మా విద్యార్థులకు అందరికీ ఎల్లవేళ మీరు మనస్ఫూర్తిగా మాకు అందరికీ ఇలా మా పిల్లలకు మాకు ముఖ్యంగా మీరు స్పెషల్గా మేము కోరుతున్నాం సార్.